Assalamualaikum warahmatullahi wabarakatuh. Rabbi shrah li sadri wa yassir li amri wahlul 'uqdatam min lisani yafqahu qawli. సల్లల్లాహు అలైహి వసల్లం. పెద్ద పెద్దయిన తర్వాత ఈసా అలైహిస్సలాం యేసు అనే అలైహిస్సలాం సందేశం. యేసు ప్రవక్త ప్రజలకు ఇలా చెప్పారు: నేను నాకు పూర్వం అవతరించిన తౌరాతు గ్రంథమును ధృవపరుస్తున్నాను. మీ కొరకు నిషేధించబడిన కొన్ని వస్తువులను ధర్మ సమ్మేతం చేయటానికి కూడా నేను వచ్చాను. ఇంకా నేను మీ వద్దకు మీ ప్రభువు అల్లాహ్ సూచనను తీసుకువచ్చాను. కనుక మీరు అల్లాహ్కు భయపడండి, నాకు విధేయత చూపండి. నిశ్చయంగా అల్లాహ్ నాకు ప్రభువే, మీకు ప్రభువే, కనుక మీరంతా ఆయన్నే ఆరాధించండి. ఇదే రుజువు మార్గం. అయితే ప్రజల్లోని కొందరి తిరస్కార వైఖరిని పసిగట్టిన తర్వాత ఈసా అలైహిస్సలాం అల్లాహ్ మార్గంలోనే నాకు తోడ్పడేవారెవరు అని ప్రశ్నించగా హవారీలైన శిష్యులు, అల్లాహ్ మార్గంలో మేము మీకు తోడ్పడతాం, మేము అల్లాహ్ను విశ్వసించాం, మేము విధేయులమయ్యాం, ఈ విషయానికి మీరు సాక్షులుగా ఉండండి అని జవాబిచ్చారు. వారు ఇంకా ఇలా అన్నారు: ప్రభూ అల్లాహ్, నీవు అవతరింపజేసిన దాన్ని, ఈసా ప్రవక్త సందేశాన్ని, నీ ఇంజీల్ గ్రంథాన్ని మేము విశ్వసించాము. మేము నీ ప్రవక్తను అనుసరించాము. కనుక సాక్షుల జాబితాలో మా పేర్లు కూడా వ్రాసుకో. అవిశ్వాసుల రహస్యంగా ఎత్తులు వేయసాగారు. అల్లాహ్ కూడా వారి ఎత్తులకు పై ఎత్తులు వేశాడు. ఎత్తులు వేసే వారిలో అల్లాహ్ సాటిలేని మేటి. యూదుల అనాలోచిత మాటల ఖండన. దివ్య ఖురాన్ ఇంకా ఇలా ప్రకటిస్తోంది: ఇంకా మరియం పుత్రుడగు దైవ ప్రవక్త ఈసాను మేము హతమార్చము అని అనడం వల్ల వారు శిక్షను చవిచూశారు. నిజానికి వారు ఆయన్ని చంపనూ లేదు, శిలువపైకి ఎక్కించనూ లేదు. నిజమేమిటంటే వారి కొరకు ఆయన్ని పోలిన వ్యక్తి రూపొందించబడ్డాడు. ఈసా విషయంలో వివాదించిన వారు ఆయన వ్యవహారంలో సందేహానికి లోనయ్యారు. అంచనాలను అనుసరించటం తప్ప వారికి ఈ విషయమై ఖచ్చితంగా ఏమీ తెలియదు. అసలు వారు ఆయన్ని చంపలేదు. పైగా అల్లాహ్ ఆయన్ని తన వైపునకు ఏడో అంతస్తులో అల్లాహ్ సర్వదిక్కుడు మహావివేకి వైపునకు ఎత్తుకున్నాడు. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.